ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా కాలం తర్వాత మరి ఒకసారి ఈ విధంగా ముందుకు రావడానికి దేవుడిచ్చిన తన అద్భుతమైన కృప చొప్పున మరి ఒక వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు సాటర్డే 25th అక్టోబర్. నిన్నే ఫ్రైడే చర్చ్కి వెళ్ళి దేవుని సంఘంతో సంతోషించి వచ్చాము. కానీ నేను గమనించిన నిన్న జరిగిన ఆరాధనలు కానివ్వండి, మిగతా ఎక్కువ మంది దగ్గర నేను గమనించింది మీకు చెప్పాలనే ఆశపడి మీ మధ్యకి వచ్చాను. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధికులు కాదు, నిజమైన దేవుడిని ఆరాధించేవారు. దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీలతోటి అనేక మార్లు చెప్పాడు, మీ విగ్రహాలను వదిలిపెట్టేయండి, నన్ను వెంబడించండి అని చెప్పి దేవుడు కూడా చెప్పాడు. అవును, మరి క్రైస్తవులు అందరూ కూడా తన విగ్రహాలను వదిలిపెట్టేసి, లేకపోతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుని తన దగ్గరకు వచ్చారు. ఇదే నిజమే కదండి. కానీ నేను మీకు చెప్పే కొత్త విషయం ఏంటంటే, ఈనాడు సోకాల్డ్ క్రైస్తవులుగా పిలువబడుతున్న ఎవరో కూడా, అంటే 70% అనుకోండి, పోనీ క్రైస్తవులుగా పిలువబడుతున్న 70% మంది వ్యక్తులు ఇంకా విగ్రహాలను వదిలిపెట్టలేదేమో అనిపించిందండి నాకు. ఇంకా విగ్రహాలను వెంబడిస్తున్నారు. ఒక చేత్తో బైబిల్, ఒక చేత్తో విగ్రహాన్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారేమో అనిపించింది నాకు. లేదా వారి మనసులో ఒక విగ్రహాన్ని క్యారీ చేస్తున్నారేమో అనిపించింది నాకు. ఎలా అనిపించింది అంటారా? ఓ పక్క దేవుడిని నమ్ముతూ మేము దేవుని ప్రజలమని వారు చెప్పుకుంటూ, మరో పక్కన అహం అనే విగ్రహాన్ని వదిలిపెట్టలేదండి వాళ్ళు. గర్వం అనే విగ్రహాన్ని ఇంకా వదిలిపెట్టలేదండి. ధనం అనే విగ్రహాన్ని వెంబడించడం ఇంకా వదిలిపెట్టలేదండి. లేదా పదవీ వ్యామోహం అనే ఒక విగ్రహాన్ని ఇంకా వాళ్ళు వదిలిపెట్టలేదండి. లేదా సోషల్ మీడియా అనే విగ్రహాన్ని ఇంకా వాళ్ళు వదిలిపెట్టలేదండి. లేకపోతే వ్యభిచారం అనే విగ్రహాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదండి. మరి ఎందుకు వాళ్ళు ఇంకా ఆరాధికులుగా అలా ఉండిపోయారు అన్నది మరి నాకైతే అర్థం కాలేదు. మనం ఎవరిని సంతోషపెట్టడానికి ఈరోజు సంఘానికి వెళతాం? మనం ఎవరిని సంతోషపెట్టడానికి, లేకపోతే ఈ రోజున దేవుడిని ఆరాధిస్తున్నాం? దేవుడిని సంతోషపెట్టడానికైనా? ఒకవేళ దేవుణ్ణి సంతోషపెట్టి ముసుగులో ఈ విగ్రహారాధనలో పడిపోతున్నామా మనము? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఒకసారి మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని లేకపోతే మీరు ఇది చేసేయండి, మీరు ఇది తీసేయండి మీ మనసులోంచి, లేకపోతే మీరు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, మనం ఎదుటి వాళ్ళ కోసం చెప్పే కంటే ముందుగా సద్విమర్శ, అంటే మనల్ని మనం, లేకపోతే స్వీయ విమర్శ చేసుకోవటం చాలా మంచిదేమో. ఎందుకంటే పరలోకం ఊరికే రాదండి. పరలోకం ఊరికే రాదు. ముందుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న నా స్నేహితులారా, మీరందరూ కూడా ఒకవేళ మనలో అలాంటి విగ్రహాలను ఉంటే అవి వదిలిపెట్టేద్దామండి. ఎందుకంటే మనం మనుషుల్ని పెట్టడానికి కనుక మనం చూస్తే అది క్రీస్తునందు వ్యర్థం. మనం చేసేదంతా వ్యర్థం. మనం ఒకవేళ దేవుడిని సంతోషపెట్టాలనుకుంటే ఒకవేళ ఇవన్నీ వదిలేయాలి. మనం ఏదో చెప్తుంటారు, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, అన్నిటికంటే ముందు మన దగ్గర ఉన్న ఈ విగ్రహాలను ఖచ్చితంగా వదిలిపెట్టేయాలండి. వేషధారణ అనే విగ్రహాన్ని వదిలిపెట్టేయాలండి. వ్యభిచారం అనే విగ్రహాన్ని వదిలిపెట్టేయాలి. మోహం అనే విగ్రహాన్ని వదిలిపెట్టే, క్రోధం అనే విగ్రహాన్ని వదిలిపెట్టేయాలి. ఇవన్నీ వదిలిపెట్టకుండా నేను క్రీస్తు వాడిని అంటే ఆయన అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. కాబట్టి నా స్నేహితులారా, మీరు కూడా ఇలాంటి విగ్రహాలు మీ దగ్గర ఉంటే వదిలేస్తారని నమ్ముతూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.